హాయ్ ఫ్రెండ్స్, నేను రామలక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ మినీ స్టోరీస్ ఇన్ తెలుగు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఒక స్టోరీ చెప్పబోతున్నాను. తాతయ్య తాతయ్య మన ఇంటి ముందు పిచ్చోడు కూర్చున్నాడు తాతయ్య అంటూ మనోళ్ళు తాతయ్య దగ్గరకు వస్తారు. అలాంటి వాళ్ళు ఎవరు ఉండరమ్మా అంటాడు తాతయ్య. అయ్యో నిజంగా పిచ్చోడే తాతయ్య అంటారు పిల్లలు. అతను ఏం చేశాడని పిచ్చోడు అంటున్నారు మీరు అని అడుగుతాడు తాతయ్య. అతను బట్టలు చింపేసుకున్నాడు తాతయ్య అంటుంది మనోరాలు. అయితే పిచ్చోడైపోతాడా అంటాడు తాతయ్య. బామ్మ అన్నం పెడితే అదంతా కలిపేసి మొహానికి రాసేసుకున్నాడు తాతయ్య అంటాడు మనోడు. ఇంకా తాగమని మంచినీళ్ళు ఇస్తే తలపై పోసుకున్నాడు తాతయ్య అని చెప్తారు పిల్లలు. అవునా, అలా చేస్తే పిచ్చోళ్ళు అంటారా అంటాడు తాతయ్య. అవును కదా తాతయ్య అంటారు పిల్లలు. అయితే మొన్న మీరు మీ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళి మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం తాతయ్య అని నాకు ఒక వీడియో చూపించారు కదా, అందులో మీరు ఏం చేశారు? అందరూ తినడం కోసం పెట్టిన కేక్ని మొత్తం కలిపేసి మొహానికి రాసేసుకున్నారు కదా, తాగమని పెట్టిన డ్రింక్ బాటిల్స్ని ఆ అబ్బాయి తలపై పోసేశారు కదా, అందరూ ఆ అబ్బాయిని కుదిపేసి కొత్త చొక్కా చించేశారు కదా, మరి మిమ్మల్ని ఏమనాలి? అతడు పిచ్చోడు అని ఒప్పుకుంటే మిమ్మల్ని కూడా ఏమనాలో ఒకసారి ఆలోచించండి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు తాతయ్య. పిల్లలు ఆలోచనలో పడ్డారు. నిజమే కదండి. ముఖ్యంగా ఈ స్టోరీ యువత కోసం. ఎందుకంటే చాలామంది యువత ఈ మధ్యకాలంలో పుట్టినరోజు ఇలాగే చేసుకుంటున్నారు. అవి పిచ్చివాళ్ళు మతిపోయి చేసే వికృత చేష్టలు. మరి దేశానికి వెన్నెముకగా ఉండాల్సిన యువత ఏ దారి పడుతున్నారు? ఒకసారి ఆలోచించండి. మీరు పుట్టినరోజు జరుపుకోండి. కనీసం ఆ ఒక్క రోజైనా 10 మందికి ఉపయోగపడే పని చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.